బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో శివాజీకి వచ్చినంత పాజిటివిటీ మరే కంటెస్టెంట్ కి రాలేదు. శివాజీ లేకపోతే ఈ సీజన్ లేదు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అది కూడా నిజమే. అంతలా శివాజీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. చివరకు ఫినాలేలో అడుగుపెట్టి టైటిల్ రేస్ లో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఫినాలే వీక్ లో భాగంగా వరుసగా కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలు చూపిస్తున్నారు బిగ్ బాస్. శివాజీ జర్నీ వీడియో కూడా చూపించాడు. ముందుగా శివాజీ మాట్లాడుతూ, నా 25 ఏళ్ల ఇండస్ట్రీ కెరీర్ ఒక ఎత్తు, ఈ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ మరో ఎత్తు అంటూ శివాజీ చెప్పుకొచ్చారు. ఇక గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఫోటోలు చూసి ఆయన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు శివాజీ. ఇక బిగ్ బాస్ శివాజీ గురించి చెప్తూ, మిమ్మల్ని ఒక వేలెత్తి చూపిస్తే మిగతా 4 వేళ్లు వాళ్ళ వైపు చూపించేట్టు చేయగలిగే మాటకారి మీరు. మీ గాయం మిమ్మల్ని ఎంత బాధించినా ఓటమి వైపే చూడలేదు. మీ అబ్బాయి మీకు డాక్టర్ గా వచ్చినప్పుడు మీ బాధనంతా మర్చిపోయారు. సరైన సమయంలో సరైన పావులు కదుపుతూ చాణక్యుడిగా నిలిచారు. ఈ సీజన్ లో మీపై చేయి సాధించిన ఒకే ఒక విషయం ఏంటో తెలుసా? కాఫీపై మీ ఇష్టం. కంటెస్టెంట్ గా మొదలై కన్ఫర్మేషన్ పొంది హౌస్ మేట్ గా నిలిచారు. మీ ఆట తీర మిమ్మల్ని ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టిందంటూ బిగ్ బాస్ శివాజీని పొగిడేశారు. శివాజీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కళ్లల్లో నీళ్లు పెట్టుకుని చూసే ఆడియన్స్ ని ఎమోషన్స్ తో పిండేశారు. బుక్ ఆఫ్ మెమరీస్ లో పొందుపరిచి శివాజీని సర్ప్రైజ్ చేశారు. అనంతరం దాదాపు 17 నిమిషాల వీడియోని ప్లే చేసి మరీ శివాజీకి ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ క్రమంలోనే శివాజీ 25 ఏళ్ల ఇండస్ట్రీ కెరీర్ ఓ ఎత్తు, బిగ్ బాస్ జర్నీ ఓ ఎత్తు. ఇక్కడి నుంచి ఎంతో కొంత నేర్చుకుని వెళ్తాం. అదైతే సత్యం. బిగ్ బాస్ కప్పు గెలుస్తామా లేదా అనేది పక్కన పెడితే చివరి వారం వరకు వచ్చిన 6 మాత్రం ప్రేక్షకుల హృదయాల్ని గెలిచారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. శివాజీ తర్వాత ప్రియాంకని పిలిచిన బిగ్ బాస్ ఈమెకి సంబంధించిన ఫోటోలని డిస్ప్లే చేశారు. అయితే మిగతా ఫోటోల సంగతేమో గానీ తన బాయ్ ఫ్రెండ్ శివతో ఉన్న పిక్ చూసిన తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇక ప్రియాంక గురించి ఎలివేషన్స్ ఇచ్చిన బిగ్ బాస్, సింపుల్ ప్రియాంకగా ఉండే మీరు శివంగి ప్రియాంకగా నామినేషన్స్ లో ఎంత బలమైన కంటెస్టెంట్ అనేది మీరు ఎలాంటి వారో తెలిసింది. పొట్టిపిల్ల కాదు గట్టిపిల్ల, మీరు 100% ఇస్తూ వచ్చారు. మీ పట్టుదల మిమ్మల్ని జీవితంలో మొదటి స్థానంలో నిలుపుతుందని కోరుకుంటూ మీ ప్రయాణం చూద్దామని దాదాపు 15 నిమిషాల వీడియోని ప్లే చేశాడు. అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా ప్రియాంక ఎమోషనల్ అవుతూ ఆనంద బాష్పాలతో కనిపించింది. మరోవైపు గతంలో ఓసారి నామినేషన్స్ సందర్భంగా ఇక యావర్తో మాట్లాడనని చెప్పిన అర్జున్ తన జర్నీ వీడియోలో ఇద్దరం కలిసున్న సీన్స్ బాలే ఉన్నాయని చెప్పాడు. దీంతో యావర్ అర్జున్ ని హక్ చేసుకుని గట్టిగా ఏడ్చేశాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయిపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.